చందు గారు, మీకు ఇన్స్పిరేషన్ ఏంటి అసలుకి? క్యాంప్ అంటే ఈ విధంగా చేయాలనేది అందరికి రాదు. సో బట్ మీరు చూస్తే లోకల్ నియోజకవర్గంలో కావచ్చు చాలా క్యాంప్స్ చేస్తున్నారు బిఫోర్ కూడా. అండ్ లోకల్ మీ ఎమ్మెల్యే ఇప్పుడు ప్రెసెంట్ జనసేన ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారు కొన్ని నేను విన్నాను కూడా దాని గురించి. ఏం చెప్తారు మీరు? నాకు చిరంజీవి గారు ఫస్ట్ మాకు నేర్పించింది ఏంటంటే క్రమశిక్షణ. మాకు చిరంజీవి గారు ఏంటంటే ఏ దానం చేయాలంటే డబ్బుతో ముడిపడి ఉంది, ఒక రక్తదానమే మంచి మనసుతో ముడిపడి ఉందని ఫస్ట్ మాకు చిరంజీవి గారు చెప్పడం జరిగింది. ఆ స్లోగన్తోనే మేము ప్రతి 3 months ఒకసారి బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నేను 71 times బ్లడ్ ఇచ్చాను. 71 times ఇప్పుడు దానికి బ్లడ్ ఇచ్చాను. ఎన్నో క్యాంప్స్ ఆర్గనైజ్ చేసాము. టీమ్ రామ్ చరణ్ అని, అఖిల భారత రామ్ చరణ్ ఎన్నో క్యాంప్స్ ఆర్గనైజ్ చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ థాట్ ఫస్ట్ మాకు ప్రవీణ్ రావడం, మేమంతా కూర్చొని డిస్కస్ చేయడం, ఇలా గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తే చాలా బాగుంటుంది అనుకోవడం, మాలో మేము కాంపిటీషన్ పెట్టుకోవడం, ఎవరు బాగా చేస్తే బాగుంటుందని పెట్టుకోవడం, 17 క్యాంప్స్ చేయడం, 850+ యూనిట్స్ బ్లడ్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదండి. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రెండు కూడా బాగా సపోర్ట్ చేశారు. ఆయన గవర్నమెంట్ హాస్పిటల్లోనే బ్లడ్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా నీడ్, అంటే సమ్మర్లోని మార్చ్, ఏప్రిల్, మే చాలా నీడ్ ఉంటుందండి బ్లడ్ ఇది ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో. అది చాలా హెల్ప్ఫుల్ అయిన ప్రతి హాస్పిటల్లో కూడా మేము చాలా ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మాకు ఎంతో ఇష్టమైన చిరంజీవి గారు అబ్బాయి చరణ్ బాబు అంటే మా ప్రాణం. ఆయనకి ఈ విధంగా మేము చేయగలిగామంటే ఇంకా ముందు ఇంకా చాలా చేయాలని మేము అనుకుంటున్నాము. ఇదే మేము కంటిన్యూ చేయాలనుకుంటున్నాము. అందులో మా కాన్స్టిట్యున్సీకి వచ్చారంటే విజయ్ కుమార్ గారు కూడా చిరంజీవి గారు అభిమానం అవ్వడం, అది ఆయన కూడా మాకు కంప్లీట్గా సపోర్ట్ చేయడం, బ్లడ్ క్యాంప్లో కూడా బాగా ఇన్వాల్వ్మెంట్ అవ్వడం. ఆయన కూడా బ్లడ్ ఇచ్చాడు, లాస్ట్ టైం కూడా బ్లడ్ ఇవ్వడం జరిగింది. ఓకే, చాలా బాగా సపోర్ట్. ఆయన రెస్పాన్స్ ఏంటో ఒకసారి అడుగు. చాలా బాగుంటుంది. ఇద్దరు హెల్త్ మినిస్టర్స్ కూడా తీసుకుందాం అనుకున్నాను. అదే. సో ప్రెసెంట్ మనతో పాటు ఎలమంచిలి ఎమ్మెల్యే విజయ్ గారు మాట్లాడటానికి లైన్ లో అందుబాటులోకి వస్తారు. హలో. యా విజయ్ గారు, నేను రోషన్ అండి, సుమన్ టీవీ. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మొన్న మీ స్కిట్ చూసానండి, చాలా బాగుంది. సో స్కిట్ తో అంటే విజయ్ గారు సినిమాల్లోకి వస్తే ఒక స్టార్ అయ్యే వాళ్ళేమో అనిపించింది. మీ పవన్ గారికి అయితే అసలు నవ్వు ఆగట్లేదు అయిపోయిన వరకు స్కిట్. లైఫ్ లో ఫస్ట్ టైం అంత నవ్వులో లైఫ్ లో ఫస్ట్ టైం పవన్ గారు. నాకు తెలిసి పవన్ గారిని నేను అయితే ఇంతవరకు చూడలేదండి, చాలా ఇయర్స్ తర్వాత చూసాను అలా నవ్వుకోవటం. ఏం చెప్పారు పవన్ గారు స్కిట్ గురించి? ఆయన డెఫినెట్ గా మాకేం చెప్పారండి, ఆయన నవ్వుతారు. ఆయనకు ఆనందం వచ్చింది. మా అన్నయ్య మేము నవ్వించడం అంటే మాకు చాలా, మాకు అంతకన్నా ఏం కావాలి. అంతేనా? అంతే కదా. సూపర్. జన సైనికులు కూడా అలా దొరికారు కాబట్టి అంత స్ట్రాంగ్ గా ఉంది అనమాట. అంతేనా? సేనానికి సైనికులు ఎప్పుడు కూడా నవ్వించాలని. ఓకే, సూపర్. సో కమింగ్ టు చిరంజీవి గారి ఫ్యాన్స్ అండ్ రామ్ చరణ్ గారు ఫ్యాన్స్, టీమ్ ఆఫ్ రామ్ చరణ్. సో ఇద్దరు కూడా ఇక్కడ ఉన్నారు. అండ్ చాలా క్యాంపెయిన్స్ మీ నియోజకవర్గంలో కూడా జరిగాయి. చందు గారు అదే చెప్పారు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం గవర్నమెంట్ హాస్పిటల్లో అండ్ బ్లడ్ డొనేట్ చేయడం అనేది మనం ఎప్పుడు వినలేదండి హిస్టరీలో. ఫర్ ద ఫస్ట్ టైం వింటున్నాం. ఏమనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వరకు వచ్చినప్పుడు ఈ న్యూస్? మేము ఎప్పుడు కూడా మా మెగా ఫ్యామిలీ, మా అభిమానులందరం కూడా ఎప్పుడు కూడా మేము లాస్ట్ టైం కూడా మీకు గుర్తున్నదే లేదు, కరోనా టైంలో కూడా ఆక్సిజన్ సిలిండర్స్ అవి కూడా ఇచ్చున్నాం. అవును ఏమండి, గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నిటికి. సో ఫస్ట్ టైం మేము ఎప్పుడు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ అని కాదు, ఇదని కాదు, ఎక్కడ అవసరం ఉంటే సేవ ఎక్కడ చేయాలన్నా కూడా మేము రెడీగా ఉంటాం. దట్టు మా రామ్ చరణ్ గారు అంటే హ్యుమానిటీకి నిలువుటత్వం. అలాగే మా ఉపాసన గారు ఉన్నతమైన మనస్తత్వానికి, ఉన్నతమైన వ్యక్తిత్వానికి వీళ్ళిద్దరు కూడా నిజంగా మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఆయన పుట్టినరోజు సందర్భంగా మా కాన్స్టిట్యున్సీలో మా చందు అనేకమైన సందర్భాల్లో సేవా కార్యక్రమాలు చేశారు. ఈసారి స్టేట్ మొత్తం 2 స్టేట్లలో కూడా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ మా కాన్స్టిట్యున్సీ నుంచి ఇవ్వడం అనేది మాకు కూడా చాలా ఆనందకరమైన విషయం.